నమస్తే డాక్టర్ నమస్కారం. గారు. డాక్టర్ గారు, ప్రెజర్ సోర్ ఆర్ బెడ్ సోర్ అంటుంటారు కదా! దానికి మీరు ఎలా ట్రీట్ చేస్తుంటారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ సోర్ ఆర్ బెడ్ సోర్ అంటే ఏంటని అర్థం చేసుకోవాలి. ఒక పేషెంటు వెంటిలేటర్ మీద గానీ, వెంటిలేటర్ లేకోకుండా గానీ, ఓల్డ్ ఏజ్ పేషెంటు, బెడ్ రిడెన్, హ్మ్. ఎక్కువ రోజులు ఒక పేషెంట్ ఉన్నాడు. తను కదలలేని స్థితిలో ఉన్నాడు. స్ట్రోక్ మూలంగా పెరాలిసిస్ వచ్చింది. అట్లాంటి వాళ్ళకు అదే బెడ్ మీద డిపెండెంట్ పొజిషన్స్‌లో ఉండడం మూలంగా ఫ్రిక్షన్ ఫార్మ్ అవుతది. బెడ్‌కు ఈ బోనీ ప్రామినెన్సెస్ మధ్యలో. హ్మ్. సో, మనం ఈ ఏదైతేనా బ్యాక్ బోనీ ఎడ్జెస్ ఉంటాయో హ్మ్. వాటికి ఈ బెడ్‌కు మధ్య ఫ్రిక్షన్ జరుగుతూ హ్మ్. ఆ ఇంటాక్ట్‌గా ఉండే స్కిన్ చాలా వీక్‌గా ఉండడం మూలంగా హ్మ్. కొంచెంగా ఆ స్కిన్ డ్యామేజ్ అవుతూ ఒక వూండ్ లాగా ఫామ్ అవుతది. దాన్ని బెడ్ సోర్ ఆర్ ప్రెషర్ సోర్ అంటారు. ఇది ప్రివెంట్ చేయడానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో స్పెషలైజ్డ్ నర్సెస్, స్పెషలైజ్డ్ టీమ్స్ ఫర్ Hmm. బెడ్ సోర్ ప్రివెన్షన్ ఉంటారు. హ్మ్. అది ఎలా చేస్తారంటే పొజిషన్ క్లాక్ ఆర్ పొజిషన్ చేంజ్ సెకండ్ అవర్లీ అంటారు. వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్ కానీ, వెంటిలేటర్ మీద లేని పేషెంట్లు కానీ హ్మ్. ప్రతి 2 గంటలకు ఒకసారి 12:00 పొజిషన్, 2:00 పొజిషన్, 4:00 పొజిషన్, 6:00 పొజిషన్, 8:00 పొజిషన్, 10, 12 అట్లా ప్రతి 2 గంటలకు ఒకసారి పొజిషన్ చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఓకే. దట్ అదే బోనీ ప్రామినెన్సెస్ ప్రెషర్‌కు లోను కావు. ఓకే. అది ప్రివెన్షన్. హ్మ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఒక్కొక్కసారి పేషెంట్‌ను పొజిషన్ చేంజ్ సెకండ్ అవర్‌లో చేయలేని పరిస్థితి ఉండొచ్చు. హ్మ్. ఓల్డ్ ఏజ్ పేషెంట్ అయి ఉండొచ్చు. బీపీలు అవన్నీ చాలా ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. అట్లాంటి టైంలో చేయలేకపోవడంతో ఓల్డ్ ఏజ్ పేషెంట్‌కు స్కిన్ ఆల్రెడీ ఫ్రెజైల్ ఉంటది. హ్మ్. వాళ్ళలో బెడ్ సోర్ ఫార్మ్ అయితే హ్మ్. దానికి గ్రేడింగ్స్ ఆఫ్ బెడ్ సోర్ ఐసీయూ నర్సెస్, డాక్టర్స్ చాలా జాగ్రత్తగా దాన్ని గ్రేడ్‌ని మెజర్ చేసేసేసి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెషలైజ్డ్ సెలైన్ డ్రెస్సింగ్స్, లైక్ హైడ్రో ఫోమ్ జెల్స్, ఓకే. స్పెషలైజ్డ్ లైక్ మెత్తగా ఉండే కుషన్స్ ఆ బోనీ ప్రామినెన్సెస్‌లో హ్మ్. ఏర్పాటు చేయడం. స్పెషలైజ్డ్ బెడ్స్ ఉంటాయి. ఆల్ఫా ప్లస్, ఆల్ఫా బెడ్స్, ఆల్ఫా ప్లస్ బెడ్, హ్మ్. ఒక సుపీరియర్ బెడ్, నింబస్ బెడ్, వాటర్ బెడ్ ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తూ తనకు ఆ ప్రెషర్ సోర్ రాకుండా వచ్చిన తర్వాత చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ప్రెషర్ సోర్ వచ్చింది, తనను ఆ గ్రేడింగ్ ప్రకారము తను లైక్ హైపర్బారిక్ ఆక్సిజన్‌తో ట్రీట్ చేయడము, హ్మ్. లేకపోతే దానిది ప్రెషర్ సోర్ గ్రేడింగ్ చాలా సివియర్‌గా ఉంది. హ్మ్. నెగెటివ్ ప్రెషర్ థెరపీ అంటే వాక్యూమ్ థెరపీ అంటారు. హ్మ్. వీటిని చేయడము. హ్మ్. ఇవన్నీ కాకోకుండా ఒక్కొక్కసారి ప్లాస్టిక్ సర్జరీ సహాయంతో ఆపరేషన్ థియేటర్‌లో దాన్ని ఏదైతే బెడ్ సోర్ ఫార్మ్ అయిందో హ్మ్. ఒక సెపరేట్ రీజనరేటివ్ స్కిన్ మెటీరియల్‌తోనో లేదంటే సింథటిక్ మెటీరియల్‌తో దాన్ని క్లోజ్ చేయడం ఆ గ్యాప్‌ను. డిపెండ్స్ అపాన్ ఈచ్ అండ్ ఇండివిడ్యువల్ సిట్యుయేషన్ యాక్ట్ చేయడం ఓకే. జరుగుతది. ఓకే. సో, ఈ ప్రెషర్ సోర్‌తో వస్తున్న సమస్య ఏంటి అంటే తను ఐసీయూకి వచ్చిన రీజన్ ఒకటే అయితే హ్మ్. ఈ ప్రెషర్ సోర్ ఫామ్ కావడం మూలంగా అది ఇన్ఫెక్ట్ అయ్యి తనను ఇంకా ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అట్లాంటివి కాకుండా ఐసీయూ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటది. ఇవన్నీ వన్ బై వన్ డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్ మనము ట్రీట్ చేయడం జరుగుతది.